వివరాలను చూశారు. డిస్కస్ చేద్దాం. మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు జాయిన్ అయ్యారు, షేక్పేట డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్. కొప్పుల ఈశ్వర్ గారు, ఏంది ఓవరాల్ పోలింగ్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎగ్జిట్ పోల్స్ అయితే బీఆర్ఎస్ గెలవదని చెప్తున్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి ఎన్నిక తీరు చూసిన తర్వాత ఇక ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా అదే రిపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే మాకు తెలిసి నేను చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న అనేక ఎన్నికలు చూసినాం, బై ఎలక్షన్ చూసినాం, జనరల్ ఎలక్షన్ చూసినాం, కానీ ఇట్లాంటి ఎన్నిక విధానం మాత్రం ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే ఒక భయాన వాతావరణంలో ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా కేవలం దొంగ ఓట్ల మీదనే ఆధారపడి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని, ఎలక్షన్ కమిషన్ కూడా నోరు మూయించి ఈ రోజు ఎలక్షన్ జరిగినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరి విచ్చలవిడిగా మద్యం పంపిణీతో పాటు, డబ్బుల పంపిణీతో పాటు, లక్షల కొద్ది చీరల పంపిణీతో పాటు మరి ఓటర్స్ ను ఓటు దగ్గర రాకుండా చేస్తూ వాళ్ళే దొంగ ఓటు వేసేటువంటి కూడా పంచారని చెప్పారు. వాళ్ళు 2500 పెంచితే మీరు కూడా 1000 రూపాయలు పంచారు ఓటర్లకు అని అన్నారు. చెప్తారు కానీ అది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత విచ్చలివిడిగా చేసినారో మన కళ్ళ ముందు కనబడుతున్నది. 100,000 సంఖ్యలో ఫేక్ ఐడి కార్డులు, తర్వాత పోలీస్ యంత్రాంగం అంతా కూడా చేతులు ముడుచుకొని వాళ్ళు ఏం చేస్తే అది చూసుకుంటూ కూర్చున్నటువంటి పరిస్థితి. మనం ఎన్ని ఆధారాలతోటి ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఒక్క చర్య తీసుకున్నటువంటి పరిస్థితి, ఒక్క పోలీస్ అధికారిని కూడా కనీసం హెచ్చరించలేనటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ చేసినటువంటి పరిస్థితి చూసినాం. మరి ఎగ్జిట్ పోల్స్ లో ఆ విధంగా రాకపోతే ఏమొస్తుంది? అసలు ఎవరినైనా ఓటర్ను ఓటు వేసుకునేటువంటి స్వేచ్ఛ ఉందా? మీ షేక్పేట డివిజన్ లో ఎవరికి మెజారిటీ వస్తుంది, కాంగ్రెసా బీఆర్ఎస్? వీళ్ళు ఎంత ఏం చేసుకున్నప్పటికీ కూడా ప్రజలు ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. వాళ్ళు ఎవరిని కదిలించినా ప్రభుత్వ విధానం చాలా దారుణంగా ఉంది. ఈ 22 నెలల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చింది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒకసారి బుద్ధి చెప్పాలి అనేటువంటి విధానంతో ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎన్ని ఆగడాలు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజలు మాత్రం స్వేచ్ఛగా మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా వేస్తారు. మా షేక్పేట డివిజన్ లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ వస్తుంది అనేటువంటి నమ్మకం. ఎన్నిక కరెక్ట్ జరగలేదంటారు, మరి మెజారిటీ ఎట్లా వస్తుంది? అంటే ఎన్నిక జరగలేదంటే మాకు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే వాళ్ళ మనసు మాత్రం మార్చలేరు. కాకపోతే వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచో ఒక అలవాటు, ఏది బోకస్ ఓట్లు వేయడము, రిగ్గింగ్ చేయడము, బూతులలో ఉన్నటువంటి ఏజెంట్లందరినీ బెదిరించడము, ఎన్నికల అధికారులను బెదిరించడం అనేటువంటిది ఇలా ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళ మిత్రపక్షం కావచ్చు, ఇంకా సహకరించినటువంటి బీజేపీ కావచ్చు, అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీనే కదా టార్గెట్ చేసేది. కాబట్టి అయినా ప్రజలు ఎవరైతే వచ్చి ఓటు వేసిందో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటది. మరి మాకు మంచి మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. ఎంత మెజారిటీ రావచ్చు మీ ఉద్దేశంలో షేక్పేట డివిజన్ లో? అంటే షేక్పేట డివిజన్ లో దాదాపుగా ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే 46, అప్పుడెప్పుడో 5 o'clock చెప్పినట్టారు 50 దాటిందా మరి లేదు. టోటల్ పోలింగ్ 50 దగ్గరలో ఉంది. బట్ ఓన్లీ షేక్పేట డివిజన్ లో కూడా అంతే ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? అంటే దాదాపు అంతే ఉన్నట్టుగా తెలుసు. మాకు మాత్రం తప్పకుండా కొంత మెజారిటీ వస్తుంది. కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చినట్టుంది షేక్పేట్ లో. ఏది లాస్ట్ టైం కాంగ్రెస్ మెజారిటీకి వచ్చింది. ఎందుకనంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ రోజు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనబడుతుంది. ఒక్కటే టిఆర్ఎస్ కు నెగటివ్ లాస్ట్ టైం అజారుద్దీన్. లాస్ట్ టైం తర్వాత మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా షేక్పేట చాలా కష్టం, బీఆర్ఎస్ కి ఏం లేదనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మేము ఇక్కడ మంచి టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పనిచేసినటువంటి విధానం, అదే విధంగా ఎప్పటికప్పుడు మాకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కార్యకర్తలను ఉత్తేజపరిచినటువంటి విధానంతో ప్రజల దగ్గరికి వెళ్లి మరి వాళ్ళు ప్రజల
కలిసి మరి ఆ గత ప్రభుత్వం యొక్క విధానం వాళ్ళు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేయడం, తర్వాత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా తీవ్రంగా ఉండడం అనేది మాకు కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే షేక్పేట డివిజన్ లో చాలా చోట్ల ఏజెంట్ లేరు, ఏజెంట్లు ఉన్న సైలెంట్లు అయిపోయారని చెప్పారు. బూత్ నెంబర్ తో సహా చెప్తా 68, 69, 70 బూత్లలో ఏజెంట్లు కూడా సైలెంట్లు అయిపోయారన్నారు. అంటే వీళ్ళు బూతుల్లో లోపలికి వెళ్లి బెదిరించి సైలెంట్ చేయించే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బూతులలోకి వెళ్లి కొన్ని చోట్లనైతే ఏజెంట్లను బయటికి పంపించేటువంటి పరిస్థితి, బెదిరించేటువంటి పరిస్థితి. ఇవన్నీ కౌసర్ మొహియుద్దీన్ ఇక్కడ 1, 2, 3 బూతులలోకి వెళ్లి మా వాళ్ళను బూత్ ఏజెంట్స్ ను కూడా బయటకు పంపిస్తే మళ్ళీ వెళ్లి మేము పంపించినటువంటి పరిస్థితి. మరి కానీ మజ్లిస్ ఎంకరేజ్ చేసింది మీరే కదా 10 సంవత్సరాలు. ఇప్పుడు మీరు పాముకు పాలు పోసి పెంచితే వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు రివర్స్ లో వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ స్ట్రెంత్ పెంచుకోవడం, తర్వాత మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతోటి కాదు. నేను ఒక మాట అడుగుతా ఈశ్వర్ గారు, కేసీఆర్ ను బాగా ముస్లింలు కూడా ఇష్టపడ్డారు. 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా మిగతా చోటైనా మీరు సొంతంగా మీ పార్టీని పెంచుకునే ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎంఐఎం కు దన్నుగా ఎందుకంటే మీ క్యాడర్ పెంచుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? షేక్పేట అయినా మిగతా ఓల్డ్ సిటీలో అయినా ఎక్కడ క్యాడర్ లేదు, దాన్ని ఎంఐఎం వదిలేశారు. ఎందుకు అట్లా చేశారు? చేస్తే పెంచుకోవాల్సి ఉండే. ఎంఐఎం పార్టీ మాకు ఆ రోజు మిత్రపక్షంగా ఉండే కాబట్టి ఎందుకు మిత్రులతో వైరుధ్యం వద్దనే ఉద్దేశంతో మేము ఆ రోజు పెద్దగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం జరిగింది. నిజంగానే అది ఒక రకంగా మిస్టేకే. తప్పకుండా రానున్న కాలంలో ఏదైతే ఈ ఎంఐఎం బలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా పార్టీని మేము బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. రానున్న కాలంలో తప్పకుండా అధిష్టానం మా కేసీఆర్ గారు కూడా ఆలోచన చేస్తారనేది మేము అనుకుంటున్నాం. అయితే ఈశ్వర్ గారు, మీరు షేక్పేటలో ఇవాళ సాయంత్రం కనిపించారు. కొద్దిమంది కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి ఎట్లా వచ్చారు, నాన్ లోకల్ కదా ఆయన, షేక్పేటకు ఎట్లా వచ్చారు, రావడం తప్పు కాదు కదా, ఎన్నికల నిబంధన ఉల్లంఘించడం అంటున్నారు. అయితే ఒక దగ్గర నుంచి మాకు కంప్లైంట్స్ వస్తే మేము ఎవరికి చెప్పాలనో తెలియని పరిస్థితులలో ఇప్పుడు మా ఏజెంట్లను బయటకు పంపించారు. మాకు మరో ఫోన్ వస్తే పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించారా? 1, 2, 3 బూతుల నుంచి పోలింగ్ ఏజెంట్స్ ను బయటకు పంపించారు, బెదిరించారు. మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మరి కనీసం అక్కడ పోయి పోలీసు కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఎట్లుంటది. అందుకోసం పోయినాం తప్ప ఇంకో బూత్ దగ్గరికి కూడా వెళ్ళినాం. మేము అక్కడ కూడా బూత్ నే కబలించుకునేటువంటి పరిస్థితులలో మరి దొంగ ఓట్లు వేయడం కోసం ఆటోలలో మనుషులను తీసుకొచ్చి లోపలికి పంపిస్తుంటే కూడా పోలీసు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏం చేయాలి మరి? మేము ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనే పరిస్థితి అందరికి ఉండాలి. ఈ రోజు పెట్టినటువంటి సెక్షన్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కోసమే, వాళ్ళకి కాదా? మమ్మల్ని ఏమో పంపించడం, వాళ్ళు మాత్రం వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత ఉప ముఖ్యమంత్రి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేశామని చెప్తున్నారు. రామ్దాస్ నాయక్ మహబూబాద్ ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదు చేశాం, డిప్యూటీ స్పీకర్ మీద కూడా. నిజంగా ప్రభుత్వానికి అయితే ఎట్లా చిత్తశుద్ధి లేదు. పోలీసులు కనీసమైనటువంటి మరి ఆ విధానాలు పాటించాలనుకుంటే ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కావాలి. అప్పుడే మరి పోలీసు నిజంగా వ్యవహరించినట్టుగా కనబడుతుంది. ఈ రోజు ఎలక్షన్ విధానం చూసినట్టయితే మాత్రం ఎక్కడైనా పోలీసులు చేతులు ఎత్తేసిండ్రు, ప్రేక్షక పాత్ర వహించిండ్రు. ఇలా ఏదైనా మొక్కుబడిగా కొన్ని కేసులు పెడితే పెట్టవచ్చు. ఏముంటుంది దాంట్లో? ఇప్పుడైతే మీ ఏజెంట్లు మరి వాళ్ళు బూత్ నుంచి బయట పంపిస్తే ఎందుకు వచ్చారు? అంటే బెదిరిస్తే ఏం చేస్తారండి? బెదిరిస్తే ఏం చేస్తారు? వాళ్ళకి ఆ బూత్లలో 1, 2, 3 పోలింగ్ బూత్లలో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది? అదేమన్నా వచ్చిందా డేటా? అంటే ఆ పర్టికులర్ గా ఆ బూత్లలో వచ్చి ఉండొచ్చు కానీ నేను తీసుకోలేదు ఇప్పటిదాకా. బట్ అది సీసీటీవీలో క్యాప్చర్ అవుతుంది కదా, సీసీ కెమెరాల్లో. ఒకవేళ అట్లా బూత్ క్యాప్చరింగ్ జరిగితే డెఫినెట్ గా అవుతుంది. అది మాకు కంప్లైంట్ వస్తేనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అంటే రీపోలింగ్ అడుగుతున్నారా అక్కడ షేక్పేటలో 1, 2, 3 బూత్లలో? మీరు ఏదైతే చెప్పారో మీ ఏజెంట్లకు పంపించేశారు. డెఫినెట్ గా మా లీగల్ టీమ్ తోటి మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. చూడాలి. మేమైతే కంప్లైంట్ చేసినాం. సో ఇప్పుడు ఇంత జరిగినా షేక్పేట్ లో మెజారిటీ మీకు వస్తుంది అంటారు? వస్తుందని భావిస్తున్నాం. ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఓవరాల్ గా ఎట్లా ఉంది? ఓవరాల్ గా కూడా జూబ్లీ హిల్స్ 7 డివిజన్ లో నాకు తెలిసి వీళ్ళు ఎంత ఆగం చేసినా
ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల మనసునైతే మార్చలేరు. గతంలో ఏదైతే చాలా సంస్థలు మరి ఈ సర్వే రిపోర్ట్స్ ఇచ్చినటువంటి విధానంగా ఒక 4 to 6% మేము ఎక్కువ ఉంటివి. కానీ వీళ్ళు డబ్బులు పంచిన విధానం కావచ్చు, చీరలు పంచిన విధానం కావచ్చు, భయపెట్టినవి, ఇవన్నిటికీ కొంత తగ్గుతుండొచ్చు. కానీ ఓవరాల్ గా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతనే గెలుస్తుంది అనేది మా అభిప్రాయం. ఓకే 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 మాగంటి సునీతనే గెలిస్తే ఎంత ఓట్ల తేడాతో గెలవచ్చు? డెఫినెట్ గా ఒక 4%, 5% ఎక్కువ ఉండొచ్చు మేము అనుకుంటున్నాం. ఓకే 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 థ్యాంక్ యూ కొప్పుల ఈశ్వర్ గారు. సో మనతో పాటు సామల హేమ గారిని కూడా కనెక్ట్ చేయండి. పీసీఆర్ ఇవాళ ఆమె